పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితోటి ఆగలేక వస్తుంటా మళ్ళీ మూడో నాకు అనుభవం దేంట్లో దేంట్లో అంటే నాకు పెళ్ళంట్రీ మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ. ఒరే ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం అట్లా క్లారిటీగా అడగాలి సార్. దేంట్లో అనుభవం అనే ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే 12 hours ఎక్స్పీరియన్స్. అబ్బో 12 hours ఎక్స్పీరియన్స్ తమరికా? ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు, అదే పెద్ద పొరపాటు కూడా కాదు. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారంట మేడం? తీసేశారు ఇక్కడ. మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పా పొరపాటు? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. అది చిన్న పొరపాటు అదే కాదని తర్వాత తెలిసిన ఉద్యోగం తీసేసినారు. తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్ నా కూతురు కట్నం వద్దు, వంట రాదు, 2 లక్షలు కట్నం, అత్తమామలు కొడతాది, 10 లక్షలు కట్నం, నైట్ టైం పార్టీలకు వెళ్తది, 20 లక్షలు ప్లస్ కారు, చుట్టాలు వస్తే కాలుతుంది అంటది, 40 లక్షలు కారు హౌస్, కట్టుకున్న భర్తను మాత్రం కాలుతుంది అందు, బూట్ కాలుతుంది అంటది, 50 లక్షలు కారు హౌస్, 2 ఎకరాల ల్యాండ్, ఇన్స్టాలో రీల్స్ చేస్తది, 1 కోటి రూపాయలు కట్నం, 4 కార్లు, 4 హౌస్లు, 10 ఎకరాల పొలం, 1 కేజీ బంగారం. డీలోకే. హలో పవన్, నేను అజయ్ని. చెప్పరా అజయ్. ఇది నెట్ లో సెర్చ్ చేస్తున్నాను రా. నెట్ లో సెర్చ్ చేస్తుంటే ఇది నేవీని రైల్వే పడ్డాయి, ఆర్ఆర్బీ పడ్డాయిరా. పెట్టరా. ఆర్ఆర్బీ గురించి తెలుసా నీకు? తెలియదు. ఏంటి చెప్పు, ఏంటి వర్క్ ఏంటి? వర్క్ ఏంటంటే ఏం లేదురా, ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తా ఉంటాయి కదా, ట్రైన్ వెళ్ళినప్పుడు దారిలో ఒకసారి కరెంట్ పోద్ది. కరెంట్ పోయినప్పుడు లైట్లు ఆరిపోతాయి కదా, మరి లైట్లు ఆరిపోతాయి. లైట్లు ఆరిపోయినప్పుడు ఏంటంటే నువ్వు ట్రైన్ కి ఎదుర్కొంటాను బ్యాటరీ లైట్ పెట్టుకుని పరిగెట్టాలి. చేస్తావు మరి నువ్వు? అదే నువ్వు అప్లై చేస్తున్నావా? అంటే మా డాడీ అన్నారు నువ్వు ట్రైన్ ఎదుర్కొండా పరిగెట్టలేవు, వద్దురా అన్నారు. అంటే నేను ఫిట్ బాడీ కాదు కదా అది. నేను నేవీకి పెట్టుకుంటున్నాను, నీకు రైల్వేకి పెట్టనా? మనోళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నారు రైల్వేకి? లేదురా, అంటే వాళ్ళు కూడా కొంచెం ఫిట్ గా లేరు, కానీ ప్రమోద్ గడు అప్లై చేస్తున్నాడు. ప్రమోద్ గడు ఫిట్ గా ఉంటాడు కదా, ఆడు పరిగెడుతున్నాడు. ఇంకోటి ఏదన్నా ఇంకోటి ఏంటి? అది నేవీరా. అది ఏంటంటే దాని గురించి చెప్పు. షిప్లు ఉంటాయి కదా, షిప్లు వెళ్తాయి కదా, మన అయ్యి దారిలో ఆగిపోతా ఉంటాయి. ఒకసారి ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్ బెల్ట్ ఇస్తారు ఒకటి, మనం మునిగిపోకుండా. సముద్రంలో దూకేసి షిప్లని గంటాలి. నీకు ఈతొచ్చు కదా, నువ్వు దూకేతావు కదా. నాకు ఈతొచ్చురా. అదే నీకు ఈతొచ్చు కదా, నీకు నేవీకి, నాకు ఈతొచ్చు, నేను నేవీకి పెట్టుకుంటున్నాను. ఇంకేంటి పెట్టారా బాబు? డబ్బులు అయి నేను పంపుతాను, వచ్చిన డబ్బుల గురించి ఆలోచించరా బాబు. డబ్బులు నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అదే ప్రమోద్ గడు అవినీతి పెడతారా? ప్రమోద్ గడు అవినీతి గడు వాళ్ళు రైల్వేకి పెట్టుకుంటున్నారు, ఫిట్ బాడీ కదా, పరిగెట్టగలరని. ఆర్ఆర్బీకి పెడతారా? మరి నువ్వు నేను పరిగెట్టలేను కదా, కొంచెం ఫిట్ బాడీ పరిగెట్టలేనా? అదే ఏంటి ఇంటి ముందు ఎన్ని చెప్పులు ఉన్నాయి? చుట్టాలు వచ్చినట్టున్నారు, లోపలికి వెళ్తే డబ్బులు ఇస్తారు. ఏంటి ఇంటి ముందు ఎన్ని చెప్పులు ఉన్నాయి? చుట్టాలు వచ్చినట్టున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తావు అని అడిగితే ఏమని చెప్పాలి? ఐడియా, వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను. జిక్కి చికిన్ జింకి చికిన్. రే బాబాయ్ పెళ్లికి వెళ్తున్నావు, రావట్లేదా నువ్వు? నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇలా ఎవరి పెళ్లికి రాకపోతే రేపు నీ పెళ్లికి కూడా ఎవరు రారు. రాపోతే పోనే, అలాంటి చుట్టాలు రాపోవడమే బెటర్. జనరల్ గా అయితే వచ్చావండి, నాకు పెళ్లి భోజనాలు అంటే చాలా ఇష్టం. సరే ప్లేట్ పట్టుకొని ప్రశాంతంగా భోజనాలు తింటుంటే ఒకడు వస్తాడు, వచ్చి నువ్వు కుంటి వెంకట కొడుకువేనా? అవును. పెళ్లి గట్రా ఏమైనా అయిందా? ఆ నిండి ఎలాగోలా తప్పించుకొని పక్కకు వచ్చి చూస్తే ఇంకోటి ఉంటాడు. దీనిలో ఉప్పు లేదు, కూరలో ఏమో కారం ఎక్కువైంది, ఊర్లో చూసావు ఎంత ఆయిల్ ఉందో, ఉమ్ము గట్టిగా ఉంది. ఫుడ్ లో ఉన్న బొక్కలన్నీ ఎంచుతాడు. సరే వీళ్ళందరితో మనకెందుకు లేని పక్కకు వచ్చి ప్లేట్ పట్టుకొని తింటుంటే ఇంకోటి వస్తాడు. ఇక చూసు, జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు అంటాడు. ఇంకోటి వచ్చి ఎరా నేను గుర్తున్నానా అని అడుగుతాడు. నన్ను గుర్తు పెట్టావా? నిన్న నైట్ ఏం తిన్నా కూడా నాకు గుర్తుండదు, వాళ్ళు అలా గుర్తుంటారు నాకు. ఇంకోటి అబ్బాయి రాడు వచ్చి మా కొడుకు తోపు, మా కూతురు తోపు, మాకెంత ఆస్తుంది, మాకంత ఆస్తుంది, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది అని చెప్పి ఏదో డప్పు కొట్టుకుంటాడు. ఇవన్నీ భరించే కన్నా ఇంట్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం బెటర్. పిన్ని గారు బాగున్నారా? ఏంటి మీ ఇద్దరే వచ్చారు, మీ అబ్బాయి రాలేదా? వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మా ఫంక్షన్ ఇదేంటి రాడు, దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు?